తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం పార్టీకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ప్రకటించడంతో విజయ్ కూటమి బలం 120కి చేరింది. నిన్న ఉదయం మద్దతు ప్రకటించి సాయంత్రానికి మాట మార్చి గందరగోళం సృష్టించిన ఐయూఎంఎల్ చివరికి శనివారం నాడు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు గవర్నర్కు లేఖ అందించింది. గవర్నర్ తొలుత ప్రజాభిప్రాయానికి భిన్నంగా పూర్తి జాబితాతో రమ్మని టీవీకే విజయ్‌ని కోరారు. తమిళిగ వేట్రి కళగం అధినేత విజయ్‌ను 118 మంది సభ్యుల మద్దతు జాబితాతో వస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా ఇంకా 6 సీట్లు తగ్గాయి. చివరకు వామపక్షాలు, వీసీకే పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది. సమావేశమై ఈ పార్టీలు సాయంత్రానికి విజయ్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. అంతకుముందు గవర్నర్ నిర్ణయాన్ని ద్రవిడ పార్టీలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. అవసరమైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అన్నాడీఎంకే నేత పళనిస్వామి డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. డీఎంకే నాయకుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధి తాము అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమని చేసిన ప్రకటన కూడా ఈ వార్తలను బలం చేకూర్చాయి. పళనిస్వామి సీఎంగా, ఉదయనిధి డిప్యూటీ సీఎంగా ఉంటారని వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కలిసి కోరనున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలను రిసార్ట్ నుంచి చెన్నై రమ్మని పిలుపునిచ్చారు. స్టాలిన్ మాత్రం 6 నెలల విజయ్ ప్రభుత్వాన్ని పరిశీలిస్తామని, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయటం లేదని చేసిన ప్రకటన కొంత సందిగ్ధం ఇచ్చింది. ఇప్పటికే డీఎంకే కూటమి నుంచి 5 సభ్యుల కాంగ్రెస్ వైదొలగి టీవీకేకు మద్దతు ప్రకటించింది. వామపక్షాలు, వీసీకే తమకు మద్దతు ప్రకటిస్తే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని విజయ్ ప్రకటించారు. ఈ పార్టీల నిర్ణయంపైనే అన్నాడీఎంకే గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరారు. ఎందుకంటే వీసీకే, వామపక్షాలు బలం లేకపోతే అన్నాడీఎంకేకు డీఎంకే మద్దతు ఇచ్చినా ఫలితం లేదు. అందుకే వారి నిర్ణయం కోసం అన్నాడీఎంకే ఎదురుచూసింది. అన్నాడీఎంకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినా నష్టం లేదు. ఎందుకంటే బీజేపీకి వచ్చింది కేవలం ఒక్క స్థానం మాత్రమే. అధికారం కోసం ఎన్డీఏను వదులుకోవడానికి అన్నాడీఎంకే సిద్ధమైంది. స్టాలిన్, వీసీకే వామపక్షాలపై ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్, డీఎంకే కూటమి నుంచి వైదొలగటం కేంద్రంలోని ఇండియా కూటమిలో చిచ్చురేగే అవకాశం ఉంది. ఏది ఏమైనా తమిళ రాజకీయం రసవత్రంలో పడింది. ఒక దశలో గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీవీకే భావించింది. ద్రవిడ పార్టీలు కలిస్తే తమ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని విజయ్ కోరారు. వీసీకే, వామపక్షాల నిర్ణయంపైనే తమిళ రాజకీయం కొలిక్కి వచ్చింది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉన్నాయి. టీవీకేకి 107 స్థానాలు. డీఎంకే కూటమిలో డీఎంకేకి 60, కాంగ్రెస్ 5, డీఎండీకే 1, వీసీకే 2, సీపీఐ 2, సీపీఎం 2, ఐయూఎంఎల్ 2 స్థానాలు వచ్చాయి. అన్నాడీఎంకే కూటమిలో అన్నాడీఎంకేకి 47, బీజేపీకి 1, పీఎంకే 4, ఏఎంకే 1 స్థానాలు వచ్చాయి. గవర్నర్ విజయ్‌కి అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ మినహా డీఎంకే, అన్నాడీఎంకే కూటమిలోని చిన్న పార్టీలు బయటకు రాకపోతే అసెంబ్లీలో బలం నిరూపించుకోలేరు. బద్ధశత్రువులైన ద్రవిడ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఎంతకాలం మనగలవో చెప్పలేం. అలాగే ఈ పార్టీలు కలిస్తే తాము రాజీనామా చేస్తామని విజయ్ ప్రకటించారు. అలా కాకుండా మొదట విజయ్‌కు అవకాశం ఇచ్చి బలం నిరూపించుకోమంటే ఏది జరిగినా తరువాత రాజ్యాంగం సంక్షోభం ఏర్పడకుండా నివారించే అవకాశం ఉందని విశ్లేషకులు భావించారు. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి వామపక్షాలు, వీసీకే మద్దతు ఇస్తామనే నిర్ణయంతో రాజ్యాంగ సంక్షోభం తొలగిపోయింది. విజయ్‌కి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ప్రజాభిప్రాయానికి అందరూ ఎన్ని చేసినా చివరకు తల వంచక తప్పలేదు.